ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ స్వప్న యాదవ్ గారు తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు సతీమణి. గతంలో కూడా వారు మున్సిపల్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించారు. ఇదే వార్డు తరపుకెళ్ళి మున్సిపాలిటీలో అనేక సమస్యలపై గలమెత్తి ఆ రోజున్న ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి గడగడలాడించి వార్డులో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీర్చిదిద్దారు. విద్యాధికురాలైన స్వప్న యాదవ్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. మేడం, గతంలో మీరు ఉన్నారు, కౌన్సిల్లో ఉన్నారు, అప్పటికి తేడా ఏముందమ్మా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే అభివృద్ధి అనేది అసలు ఎక్కడ కూడా జరిగింది లేదు. ఏ కౌన్సిలర్లకి అసలు అంటే ఒక నియంత్రణ పాలనే ఉండే తప్ప వాళ్ళకి ఎలాంటి అధికారాలు అయితే ఇవ్వడం జరగలేదు. డెవలప్మెంట్ అనేది లేకుండా ఉండే. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 crores రూపీస్తో డెవలప్మెంట్స్ జరిగాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన ఎమ్మెల్యే గారు మనకి ఐఐటి కాలేజ్, అలాగే ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్, ఇవన్నీ కూడా మనకి తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది, మన విద్యార్థులు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హాస్టల్ ఫీజు కానీ ఎడ్యుకేషన్ ఫీజు ఒకటే ఉంటుంది. హాస్టల్ ఫీజు అయితే లేకుండా అయిపోతుంది కదండి. ట్రావెల్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్ అన్నీ తగ్గాయి. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఒక సపోర్ట్ దొరికింది. సో అదే కాకుండా సార్ ఇంకొక మంచి పని ఏంటంటే స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ ఇవ్వడం, విద్యకి ప్రాధాన్యతనిస్తూ మన మహబూబ్ నగర్ని ఒక చక్కగా ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడానికి తను కృషి చేస్తున్నారు. సో ఆ కృషిని ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. అదేవిధంగా మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలకి శిక్షణను ఇస్తున్నారు. అంటే వాళ్ళకి నైపుణ్యం ఉన్న దాంట్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వారు సొంత కాళ్ళపైన నిలబడి వారు ఎర్నింగ్ చేసుకునేలాగా వారికి అన్ని సదుపాయాలు ఇస్తున్నారు, కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో దానివల్ల ఉమెన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉమెన్ అనేది దే విల్ బికమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీని ముందు ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. సో అది కాకుండా ఈ రెండుని పక్కన పెడితే సార్ మెయిన్గా ఏమంటే ఇప్పుడు చదువుకోకుండా అనుకోకుండా ఏదో ఒక కారణం చేత విద్యను ఆపేసిన వాళ్ళు కూడా 10th వాళ్ళకు కూడా చదువుకోవడానికి ఇప్పుడు మనం ఫెసిలిటీ తీసుకొచ్చాము. మీకు అందరికి తెలిసిందే అవన్నీ. సో ఇవన్నీ ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు. సో సార్ ఇప్పుడు అంటారు ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. అలాగే మనం ఇప్పుడు కార్పొరేషన్గా మారిపోతుంది. సో కార్పొరేషన్ అన్నప్పుడు మనకి ఎక్స్ట్రా వస్తున్నాయి, దివిటిపల్లి అవన్నీ అడిషనల్గా యాడ్ అయ్యాయి. సో వీటినన్నింటినీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని వాటిని మనం ముందుకు అంటే మహబూబ్ నగర్ అంటే ఇంకా అంతే ఒక రైజింగ్ తెలంగాణలో ఫస్ట్ అనే ఒక నినాదంతో సార్ ముందుకు వెళ్తున్నారు. సో ఇది ఒక గ్రేట్ స్టెప్ అనమాట. సో మేడం, మీరు గతంలో కౌన్సిల్లో చూసింది, నేను స్వయంగా చూశాను. అనేక సమస్యలపై ఆ రోజున్న ప్రభుత్వాన్ని మీరు నిలదీశారు, అనేక సమస్యలు సాల్వ్ చేశారు, డెవలప్మెంట్స్ వచ్చింది. ఎలాంటిది తెచ్చారు మేడం అప్పట్లో మేజర్? అంటే మీరు ఏ పీరియడ్ అంటే ఆటోలోని మరియు సార్ లాస్ట్ 2020 ఎలక్షన్ అయిన తర్వాత అయితే కోవిడ్ నేపథ్యంలో మనకి ఎలాంటి ఫండ్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. నేను ఒక సింగిల్ కౌన్సిలర్, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, మీకు అందరికీ తెలిసిందే. సో 23 ఎలక్షన్ జరిగిన తర్వాతే మేము ఇక్కడ 4 crores రూపీస్ డ్రైన్స్ కానీ అండర్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ డ్రైన్స్ చేసుకున్నాం, రోడ్స్ వేసుకున్నాం, మెయిన్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంట్ చేసుకున్నాం, ఐమాస్ లైట్స్. అలాగే మా వార్డులో మేము ఒక 45 మెంబర్స్కి ఇందిరమ్మ లోన్లు శాంక్షన్ చేయించాం. వాళ్ళు కట్టుకుంటున్నారు కూడా ప్రస్తుతం. సో ఇలాంటి అభివృద్ధి పనులన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మీకు నాలాస్ ఉన్నాయి, మాకు మెయిన్ నాలాస్ 2 నాలాస్ ఉన్నాయి. వాటికి కూడా ఎప్పుడైనా కెలామిటీస్ వల్ల ఇబ్బంది రాకుండా, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని కూడా మేము డెవలప్ చేశామండి. మేడం, ఫైనల్గా చెప్పండి, మిమ్మల్ని గెలిపిస్తే తక్షణమే ఇక్కడ పరిష్కరించబోయే సమస్యలు అంటే మీరు లాస్ట్ కౌన్సిల్ ఉన్నారమ్మా, అనేక సమస్యలపై ధైర్యంగా మేము కొట్లాడారు, మేమంతా చూసాము. అప్పుడు మిగిలిపోయిన ఏమన్నా ఉంటే కానీ నేను గెలిస్తే మళ్ళీ మా కౌన్సిల్ వరకు ఇక్కడ మా వార్డు వరకు అయితే మీరు ఎక్కడ చూసినా కూడా ఇది రిపేర్ చేయాలి, ఇది ఉంది అన్నది ఏదైనా ఉంటే చూడండి. లేదు, ఎప్పటికప్పుడు సార్ ఒక లైట్ పోయిందంటే లైట్ వేస్తారు. అంటే మున్సిపాలిటీ నుంచి ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేదు. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ రోజు ఇది ఉందంటే రేపు మళ్ళీ వస్తుంది ఆ వర్క్. సో మేము ఎప్పుడు కూడా దాన్ని చేస్తూ వెళ్తూ ఉంటాం. అందులో మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటే చెప్తానండి, నన్ను లక్ష్మణ్ యాదవ్ గారిని 2005 నుంచి మీరందరూ ఆశీర్వదించి ముందుకు నడిపించినందుకే తను ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక కౌన్సిలర్ నుంచి మళ్ళీ ఒక మూడా చైర్మన్ వరకు వచ్చారు. సో నన్ను కూడా 2020 ఎలక్షన్లో మా ప్రజలందరూ ఆశీర్వదిస్తేనే ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్-మినిస్టర్ ఉన్నా కూడా వారు మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించారు. సో ఈ రోజు కూడా అదే ధైర్యంతో వాళ్ళు నాతో ఉన్నారు. నాకు బలం నా ప్రజలే.
సో వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ముందుకు సాగుతున్నాను. అందరినీ కూడా కోరేది ఒకటే, ఈసారి కూడా మీరందరూ నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం.